తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో కృష్ణ పరమాత్ముడు 13వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. త్రిభిర్గుణమహిద్భావహి ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోలేకపోతున్నారో ఆ విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. భగవంతుడు మనకి కనిపించట్లేదు, దేవుడు లేడు లేడు అంటారు చాలామంది కూడాను. దేవుడు లేడు అనే దానికి ఏంటంటే వాళ్ళలో ఉండవంటి మోహము, అజ్ఞానము ఆ విధంగా ఉండడం వల్ల 3 గుణాలతో ఆయన మోహింపబడి కర్మలు చేస్తూ ఉంటాడు. సాత్వికము, రాజసము, తామస గుణాల వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు పరమాత్మ. భగవంతుడు గుణాతీతుడు. ఆ గుణాతీతుడిని వంటి పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ 3 గుణాలు మనం దాటిన తర్వాత పరమాత్మను తెలుసుకుంటున్నాం. ఆ విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయ్యను గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితవుతున్నారు. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడు అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకున్నారు. 3 గుణాల్లో ఉన్నటువంటి మనము కర్మలు చేస్తూ ఉన్నాము. జనము, మరణము ఆ విధంగా మనకి పుట్టడము, చావడం జరుగుతుంది. సాత్వికము, రాజసము, తామస కర్మలు చే మనం మోహితులమయ్యి మనలో అజ్ఞానం ఉండి మనలో అజ్ఞానం ఉంది. ఎప్పుడైతే అజ్ఞానం ఉన్నంత వరకు మనం భగవంతుని మనం తెలుసుకోలేము అని పరమాత్మ చెప్తున్నారు. ఈ 3 గుణాల తాలూకా గుణ సహితులు అవ్వడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయును గుణముల యొక్క కార్యములే. ఎవరిని ఎంతటి వాడైనా సరే, ఎంతటి పండితుడైనా, మహా సన్యాసి అయినా, మహాగృహస్థుడైనా, ఎంతటి మహాత్ముడైనా సరే ఈ గుణాలకి లోబడి ఉండవలసిందే. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 గుణాలతో కర్మలు చేస్తూనే ఉంటాడు. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము. ఈ 3 గుణాలకి ఎవడు కూడా అతీతుడు కాలేడు. అతీతుడు అవ్వాలి అంటే మనం భగవంతుని స్మరిస్తూ ఉంటే గుణాతీతులు కావాలని చెప్తున్న పరమాత్మ. ఎవరైతే గుణాతీతులు అవుతారో వారు నన్ను దర్శించగలరని చెప్తున్నారు. ఈ జగత్ అనగా ప్రాణి సముదాయం అంతయు గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములను త్రివిధ భావములచే మోహితవుతున్నారు. ఈ గుణాలకి మోహితులవుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఆ విధంగా మోహితులు అవ్వడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. కనుక త్రిగుణములకు అతీతుడను నన్ను, శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకున్నారు. నన్ను ఏ విధంగా అయితే మనం ఈ గుణాలకు అతీతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళను తెలుసుకోగలరు. ఈ 3 గుణాల్లో మోయింపబడి అజ్ఞానములో ఉండి ఈ విధంగా కర్మ చేస్తూ ఉంటే ఆ భగవంతుని మనం తెలుసుకోలేము. ఎవరైతే ఈ 3 గుణాలు దాటుతారో, ఈ సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణాలు ఎవరైతే దాటుతారో, ఈ కర్మరహితం చేసుకుంటారో, ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటారో, ఈ మోహాన్ని దాటుతారో, ఈ అజ్ఞానాన్ని దాటుతారో, జ్ఞానాన్ని పొందుతారో వారు మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలరు, నన్ను చూడగలరు అని పరమాత్మ చెప్తున్నారు. ఈ సమస్త ప్రాణుల్లో కూడా అంటే సమస్త మానవ జాతి కూడాను 3 గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనలో ఏ గుణం ఉంది, మనం సాత్వికులమా, రాజసులమా, తామసులమా అని తను తాను వివేకం చేస్తూ విచారణ చేస్తూ మనం సాత్విక తామసము గుణాల నుంచి రాజసానికి, రాజస గుణాల్లో నుంచి సాత్విక గుణాలకి మనం వస్తే అప్పుడు శుద్ధ సాత్వికులం అవుతాము. శుద్ధ సాత్వికం అయిన తర్వాత మనలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం అంతా కూడా శుద్ధమవుతుంది. ఎప్పుడైతే శుద్ధం కలిగిందో మన జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో నన్ను నేను తెలుసుకోవడానికి నేను నా తాలూకా విషయం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విధంగా ఇక్కడ ఉన్న కారణం ఏమిటి, నేను మరి పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మలకు అంశనే, నేను పరమాత్మ తాలూకా ఆ అంశమైన భావం చేసుకుంటూ వారు తన్ను తాను విచారణ చేస్తూ తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరో గుణాతీతులు, గుణాలకు అతీతంగా ఉండాలని పరమాత్మ చెప్తున్నారు. గుణాలకి లోబడకుండా గుణములతో మోహింపబడకుండా ఉండాలి. ఎవరైతే గుణాతీతులు అవుతారో ఆ గుణాతీతులను తెలుసుకుంటారు. అంతవరకు ఉన్నంత వరకు, మోహితులైన వరకు, అజ్ఞానం ఉన్నంత వరకు ఎవరను తెలుసుకోలేరు అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్.
జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.